రాష్ట్రంలో అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులను అన్ని రకాలుగా ఆదుకుంటామని అందలమెక్కిన రేవంత్ సర్కారు కనీసం జనరల్ ప్రావిడెంట్ ఫండ్ను కూడా సకాలంలో అందించలేకపోతుంది. అత్యవసర సమయంలో జీపీఎఫ్ కోసం దరఖాస్తు చేసుకుంటే నెలలు సంవత్సరాల తరబడి ఆ నిధులు అందక ఉద్యోగులు కష్టాలు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్పంచలో భార్యకు మెరుగైన చికిత్స అందించడం కోసం ఓ ఉద్యోగి జీపీఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఏడాదిగా బిల్లులు మంజూరు కాక మెరుగైన వైద్యం అందించలేకపోయాడు. అటు అనారోగ్యంతో భార్య మృతి చెందడంతో ఆ ఉద్యోగి కన్నీరు మున్నీరయ్యాడు. మెరుగైన వైద్యం అందిస్తే తన భార్య బతికేదని వాపోయాడు. బాధిత ఉద్యోగికి ఉద్యోగ సంఘాలు అండగా నిలిచాయి. ప్రభుత్వ అలసత్వంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఉద్యోగి భార్య మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. సకాలంలో పీఎఫ్ నిధులు అందితే మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉండేదన్నారు. నల్ల దుస్తులు ధరించి పాడెమోసి పాల్పంచలో తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసన తెలిపారు. ఉద్యోగుల జీపీఎఫ్ నిధులను వెంటనే విడుదల చేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.